వెల్కమ్ టు రక్కసి మస్తీ. ఒక పచ్చటి అడవిలో పెద్ద చెట్టు కింద ఇద్దరు క్యూట్ కుందేళ్ళు ఉండేవాళ్ళు. ఒక దాని పేరు బన్నీ, ఇంకో దాని పేరు మున్ని. వీళ్ళిద్దరికి ఆటలు అల్లర్లు అంటే చాలా ఇష్టం. కానీ చదువు జ్ఞానం అంటే అస్సలు నచ్చదు. అలాగే అదే చెట్టు పైన ఓ తెలివైన పావురం ఉండేది. దాని పేరు గుగ్గు. అది చాలా తెలివైనది. రోజు వాన కురిసింది. అలా కొద్దిసేపటికి సూర్యుడు బయటకు వచ్చాడు. ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు కనిపించింది. బన్నీ మున్ని ఇప్పటి వరకు ఇంద్రధనుస్సు చూడనే లేదు. అప్పుడు బన్నీ, వావ్, ఇది ఏం పువ్వో? మున్ని, లేదు లేదు, చెట్టే, ఇంద్రధనుస్సు పుట్టించే మొక్క అయి ఉండాలి అని వాళ్ళిద్దరూ చెట్టు చుట్టూ తిరుగుతూ ఇంద్రధనుస్సు ఎక్కడ పుడుతుందా అని వెతుకుతున్నారు. కింద నుంచి చూస్తున్నారు, పైనుంచి చూస్తున్నారు, ఎక్కడా వెతికినా వాళ్ళకేమీ కనిపించలా. అప్పుడు గుగ్గు వీళ్ళిద్దరి మాటలు విని నవ్వుకుంటుంది. అబ్బబ్బా, నా చిన్న కుందేళ్ళు, ఇంద్రధనస్సు చెట్టులో పుట్టదు. అది వాన నీళ్లు, సూర్యకాంతి కలిసి వేసిన ఆకాశ పెయింటింగ్ లాంటిది. ఒక పని చేయండి, మళ్ళీ వాన పడే రోజు నిశ్శబ్దంగా గమనించండి. అప్పుడు నిజం మీకే తెలుస్తుంది అని చెప్తుంది. అప్పుడు బన్నీ మున్ని, సరే, వర్షం పడేదాకా వేచి చూద్దాం అని అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వర్షం పడింది. సూర్యుడొచ్చాడు. ఇంద్రధనస్సు మళ్ళీ వచ్చింది. బన్నీ మున్ని గుగ్గు దగ్గరికి వెళ్ళి నవ్వుతూ చెప్పారు, నీవు చెప్పింది నిజమే గుగ్గు. ఇంద్రధనస్సు పుట్టేది మన ఊహలో కాదు, ప్రకృతిలోనే. మాకు అర్థమైంది. ఊహలతో కాకుండా విజ్ఞానం గమనించడమే నిజమైన మాయ చూడడానికి మార్గం. మంచి మాటలు వినడం, ఓపిక పట్టడం వల్ల మనం నిజాన్ని తెలుసుకోగలుగుతాం అని ఈ కథ ద్వారా తెలుస్తుంది.